ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మే 14. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయం 4వ వచనం. దావీదుకు వచ్చిన శ్రమలు వరదల వంటివి. ప్రజలు ఎదుర్కొనుటకు సిద్ధంగా లేనప్పుడే వరదలు వచ్చుచుండును. చాలా సంవత్సరముల వరకు ఏ వరద రాకపోవచ్చును. తరువాత ఒక సంవత్సరంలోనే అకస్మాత్తుగా వరద వచ్చి ప్రాణములకు, పశువులకు, పంటలకు నష్టము కలిగించును. మన జీవితంలో కూడా కొన్ని సందర్భములలో శత్రువు వరద వలె మనము ఊహించని విధముగా, ఊహించని సమయంలో వచ్చును. సాతాను స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మనకు వ్యతిరేకముగా పనిచేయును. ఎవరినైతే మనము ప్రేమించుదమో, గౌరవించుదమో, ఎవరి ద్వారా ఆకర్షితులమవుదమో వారే మనకు విరోధముగా లేచుదురు. ఇటువంటి పరిస్థితులు సంభవించునని ముందే హెచ్చరిక తీసుకొనటం మంచిది. అటువంటి పరిస్థితులలో మనకు ప్రభువు విజయమునిచ్చేదనను వాగ్దానము చేసెను. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మనకు తోడై ఉన్నాడు అను మాటలు గమనించుడి. వేరే విధముగా మనము సహాయం పొందుటకు ఎంత ప్రయత్నించినను అవన్నీ విఫలమగుటను కనుగొందుము. చిట్ట చివరకు ప్రభువు ఒక్కడే మన సహాయమునకు వచ్చును. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధముగా చెప్పుచున్నాడు. ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. కానీ తరువాతి వచనంలో అనగా 17వ వచనంలో ఈ విధముగా చెప్పుచున్నాడు. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును, అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. ఆ విధముగా అతడు తన శత్రువుల మధ్యలో సువార్త ప్రకటించగలిగెను. ఎవరునూ తనతో లేకపోయినప్పటికీ పౌలు ధైర్యముగా బోధించుటను చూచి శత్రువు ఓడిపోయెను. అందువలననే దేవుడు స్నేహితులు, బంధువులు, ఇతరుల యొద్ద నుండి ఏ సహాయము లేక విడిచిపెట్టబడి ఒంటరిగా ఉండుటకు అనుమతించును. మన ద్వారా ఆయన నామం మహింపరచబడినట్లు అటువంటి పరిస్థితులలో దేవుడు మనకు సహాయం చేయును. అదే ఉద్దేశంతో దావీదు 8 సంవత్సరములు సౌలు ద్వారా కఠినమైన శ్రమల ద్వారా వెళ్ళెను. అంతమున దావీదు కీర్తన 18వ అధ్యాయం 17లో ఈ విధముగా చెప్పుచున్నాడు. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఒక్క స్నేహితుడు కూడా అతనికి సహాయం చేయుటకు రాలేదు. సౌలు ముమ్మారు దావీదును చంపుటకు ప్రయత్నించెను. తన స్వంత ప్రజలు అతనికెట్టి భద్రత నీయలేకపోయిరి. దేవుని ఇంటిలో కూడా అతనికి ఆశ్రయము దొరకలేదు. అతనిని ఎరుగని వారు అతనికి భయపడిరి. చివరికి అతడు అదుల్లాము గుహలో దాక్కునెను. ఆ స్థలములోనే దేవుడు అతనికి మిక్కిలి సమీపమయ్యను, మిక్కిలి ప్రశస్తమయ్యను. అతడు ఆ గుహలో చాలా దినములుండెను. ఆహారము, సంరక్షణ, ఆశ్రయము ప్రతి దాని కొరకు అతడు ప్రార్థించి దేవునిపై ఆధారపడవలసి వచ్చెను. అతని దగ్గరకు వచ్చిన 400 మంది కూడా కష్టములోనూ అప్పులలోనూ ఉన్నవారే. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు. అతని కష్టములన్నింటిలోనూ, ఆపదలన్నింటిలోనూ తనను ఆదుకొనుటకు ఒక్కడైనను లేడు. అయినప్పటికీ ప్రభువు అతనికి సహాయపడెను. ఆ విధముగా మన కష్టములలో, శ్రమలలో, పరీక్షలలో మనము ప్రభువుకు ఎక్కువ సమీపంగా వచ్చేదము. మనకు సహాయం చేయవారెవరూ లేనప్పుడు మన శ్రమలన్నింటిలో ఆయన నమ్మకత్వమును రుజువుపరచగలము. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 10-12 వచనములలో దావీదు సమృద్ధి గల చోటికి వచ్చినట్టు చదవగలము. ఆత్మీయముగా మనలను సమృద్ధి గల స్థలమునకు తీసుకుని వచ్చుటకే
ఆయన మనలను శుద్ధి చేయు అగ్ని ద్వారా బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.